నెల్లూరులో 50,000 మొక్కలు నాటడమే తమ లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు. 14వ డివిజన్ సాయిబాబా గుడి దగ్గర చెట్లు నాటే కార్యక్రమాన్ని మంత్రి నారాయణ ప్రారంభించి డివిజన్ స్థాయిలో 2,000 మొక్కలు నాటుతామన్నారు. ఒక్కొక్క వీధిలో వివిధ రకాల పూల మొక్కలు నాటుతామని తెలిపారు. ప్రతి డివిజన్లో 5 మీటర్లకి ఒక మొక్క నాటడం జరుగుతుందన్నారు. గ్రీన్ కార్పొరేషన్ నగరపాలక సంస్థల సమన్వయంతో పచ్చదనం పెంపొందించే దిశగా ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ తెలిపారు. దేశాల్లో చూస్తే స్టడీ చేస్తే ట్రీ ప్లాంటేషన్స్ హై ప్రయారిటీ ఇస్తారు. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన రెగ్యులర్గా ప్రతి రివ్యూలో చెప్తుంటారు, మీరు చెట్లను నాటండి, పర్యావరణాన్ని రక్షించండి అని. ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో 14వ డివిజన్లో ఈరోజు 2,000 మొక్కలు నాటడానికి యాక్చువల్గా ఈరోజు ఏర్పాటు చేసి చక్కగా నాటారు. వాటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇదే చండీగఢ్ తీసుకుంటే చండీగఢ్ సిటీ నేను అనేక దఫాలు స్టడీ చేయడానికి ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు సిటీ మొత్తం ఉంటుంది కంప్లీట్గా. అసలు మనం గూగుల్స్ మ్యాప్లో చూసిన సిటీ మొత్తం కంప్లీట్గా ఏంటంటే చక్కటి గ్రీనరీ. ఇక్కడ ఏం చేశారంటే ఈసారి ఏంటంటే గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు స్టడీ చేసి ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ వచ్చే విధంగా ట్రీస్ ప్లాంట్ చేశారు. దాదాపు 48,000 ట్రీస్ ప్లాంటేషన్ చేయడానికి నెల్లూరు సిటీలో ప్లాన్ చేశారు. వాటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం అన్నింటినీ నిర్మాణం చేస్తే స్కూల్స్, హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్స్ ఇలా ప్రయారిటీ బేస్గా ప్రజలు నివసించాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం.